ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. రీల్స్ చేసేందుకు భవనం ఎక్కిన బాలుడికి అదే చివరి రీలైంది. సోషల్ మీడియాలో హైలైట్ కావాలంటూ అతను చేసిన పని కాస్త చివరికి అతని ప్రాణాలు తీసింది. రీల్స్ చేస్తే మంచి క్రేజ్ వస్తుందని ప్రమాదకర స్టంట్ చేసడంతో అది కాస్త వికటించి అతను కింద పడి ప్రాణాలు కోల్పోవడంతో కన్నవారు కన్నీరు మున్నీరుగా రోధించారు. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్లో గాంధీబొమ్మ వద్ద స్థానిక బస్తీలో నివాసం ఉండే మిథున్ అనే బాలుడు సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో హైలైట్ కావాలనుకున్నాడు. అందులో భాగంగా రీల్స్ చేసేందుకు భవనం ఎక్కి రీల్స్ చేస్తుండగా వెనక్కి చూసుకోకపోవడంతో అకస్మాత్తుగా కాల్చారి బిల్డింగ్ నుంచి కింద పడిపోయాడు. వెంటనే స్థానికులు విషయం గమనించి ఆసుపత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయి ఉండడంతో వైద్యులు ధృవీకరించారు. కేసు నమోదు చేసుకున్న నాచారం పోలీసులు దర్యాప్తు జరుపుతుండగా సోషల్ మీడియాలో హైలైట్ కావాలని ఇలా చేయొద్దని తల్లిదండ్రులు పిల్లల విషయంలో జాగ్రత్త వహించాలంటూ పోలీసులు కోరుతున్నారు. జల్సాలకు అలవాటు పడ్డారు. జల్సాల కోసం డబ్బు సరిపోకపోవడంతో మరో ఇద్దరు మిత్రులతో కలిసి స్నాచింగ్ చేయాలనుకున్నారు. అప్పటికే అనుభవం ఉండి పదుల సంఖ్యలో స్నాచింగ్ చేసిన కేసులు ఉండడంతో మళ్లీ అదో బాటలో స్నాచింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. పకడ్బందీగా ప్లాన్ వేసి మహిళ మెడల నుంచి చైన్ లాగేశారు. చైన్ 3 ముక్కలు చేసి పంచేసుకున్నారు. బైక్ కొనుక్కొని తన ఆశ తీర్చుకోగా ఇక ఉదయాన్నే పోలీసుల ఎంటర్ చూసి షాక్ అయితే చేసిన పనికి అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్కు తరలించారు. ఇతను చైన్ తీసుకున్న తర్వాత ఆ చైన్ కూడా కుదిపెట్టి అమ్ముకొని ఒక వెహికల్ కూడా కొనుక్కోవడం జరిగింది. ఆ వెహికల్ని వీళ్ళు వాడిన వెహికల్ని అట్లాగే గోల్డ్ని కూడా రికవర్ చేసి చేయడం జరిగింది. ఆంబర్పేట ప్రాంతానికి చెందిన పుల్లపాటి హేమంత్ కుమార్, పల్లె దీపక్, షాన్ కురియా ముగ్గురు మంచి మిత్రులు. జల్సాలకు అలవపడిన ముగ్గురు మిత్రులు డబ్బు సంపాదన కోసం మరో మార్గాన్ని అన్వేషించారు. అప్పటికే పలు కేసులో హేమంత్ కుమార్, దీపక్లు జైలుకు వెళ్లి రాగా ఒక్క 5 నిమిషాలు గట్టిగా కష్టపడితే పైసలొచ్చే మార్గం చైన్ స్నాచింగ్ మాత్రమేనంటూ డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా అదే బెటర్ అంటూ ముగ్గురు కలిసి ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలోని హబ్సిగూడ వైశ్య బ్యాంకు వద్ద కాపు కాశారు. అదే సమయంలో నడుచుకుంటూ వస్తున్న మహిళ వద్దకు వెళ్లి హేమంత్, షాన్ కురియాలు బలవంతంగా ఆ మహిళ మెడల నుంచి బంగారు గొలుసు లాక్కొని పరుగులు తీయగా వారిని బైక్ పై ఎక్కించుకొని దీపక్ పరారీ అయ్యారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు బైక్ నంబర్, లొకేషన్ తో పాటు పలు సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితుల్ని గుర్తించగా వారి ముగ్గురిని ఈరోజు అరెస్ట్ చేశారు. ఒక స్నాచింగ్ చేసిన చైన్ను 3 ముక్కలు చేసుకొని తలా ఒక ముక్క పంచేసుకోగా కందుకూరు రామాచారి అనే స్వర్ణకారుడికి ఇచ్చి డబ్బులు తీసుకున్నారు. వారి జల్సాలతో పాటు మరలా స్నాచింగ్ కోసం ఖరీదైన పల్సర్ బైక్ ను సైతం వచ్చిన కొనుగోలు చేసి సిద్ధం చేసుకోగా పోలీసుల ఎంట్రీతో వారి ఆశలు అడియాసలయ్యాయి. సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్, ఓయూ పోలీసులు సంయుక్తంగా నిఘా పెట్టి వారిని అరెస్ట్ చేసి 2 బైకులతో పాటు ముగ్గురిని అరెస్ట్ చేసి స్వర్ణకారుడిపై కేసు నమోదు చేశారు. క్లూస్ టీమ్ ను కూడా పంపించి ఇమీడియట్ గా అక్కడ ఉన్న పరిసరాలన్నీ పరిశీలించి ఒక మన డిఐ లెనిన్ గారు అట్లాగే మన మహేష్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ క్రైమ్ టీంలు రెండు టీములు డివైడ్ అయిపోయి వీళ్ళ యొక్క మూమెంట్ను జాగ్రత్తగా పరిశీలించి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మొన్న వాళ్ళను తీసుకొని వాళ్ళ దగ్గర ప్రాపర్టీని రికవర్ చేసి డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు వాళ్ళను కోర్టుకు పంపించడం జరుగుతుంది. వాళ్ళ నుంచి 2 వెహికల్స్ 3.5 తులాల గోల్డ్ను కూడా రికవరీ చేయడం జరిగింది. బైక్ పై వచ్చి స్నాచింగ్ చేశారు. ఆ తర్వాత బైక్ ను పక్కకు పెట్టి దొంగిలించిన సొమ్ముతో రయ్యమంటూ దూసుకుపోయే కొత్త బైకును కొన్నారు. ఇక మరలా మొదలెడదాం అన్న సమయానికి పోలీసులు పకడ్బందీ స్కెచ్తో వారిని అరెస్ట్ చేయగా ఇక ఇప్పుడు కటకడాలు లెక్క పెడుతున్నారు. సనత్ నగర్ నియోజకవర్గంలో డివిజన్ల వారీగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటన కొనసాగుతూనే ఉంది. రోజుకొక చోట పర్యటిస్తూ సమస్యలను తెలుసుకుంటూ పరిష్కరించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. తలసాని పర్యటన అంటేనే పలు విభాగాల అధికారులు కార్యక్రమానికి హాజరై సమస్యలను నోట్ చేసుకుని వెనువెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. డివిజన్ల వారీగా పర్యటనలు చేస్తూ రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల కొరకు సిద్ధమవుతున్న ఆశావాహ నేతలకు తలసాని బలాన్ని చేకూర్చుతున్నారు. తలసాని రూటే సపరేటు. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. కొందరు ఎమ్మెల్యేలు వారానికి 1-2 సార్లు నియోజకవర్గంలో పర్యటిస్తుంటారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు కార్యాలయానికే పరిమితం అవుతుంటారు. సనత్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాత్రం ప్రతిరోజు నియోజకవర్గంలో పర్యటనలు చేపడుతూ రానున్న జీహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎన్నికల కొరకు సిద్ధమవుతున్న వారికి బలాన్ని చేకూర్చుతున్నారు. నియోజకవర్గంలో డివిజన్ల వారీగా రోజువారీ పర్యటనలు నిర్వహిస్తూ సమస్యల పరిష్కారంలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. తలసాని పర్యటన అంటేనే పలు విభాగాల అధికారులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, రానున్న ఎన్నికల ఆశావాహ నేతలు ముందు వరుసలో ఉంటుంటారు.
సమస్యలను తెలుసుకుని వెనువెంటనే ఆయా శాఖ అధికారులకు సమస్యలు పరిష్కరించాలంటూ ఆదేశాలు జారీ చేస్తూ సమస్యల పరిష్కారం కోసం ముందు వరుసలో నిలుస్తున్నారు. సనత్ నగర్లో ఉన్న 5 డివిజన్లలో డివిజన్ల వారీగా ప్రతిరోజు పర్యటనలు తలసాని కొనసాగిస్తూ వస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 10 గంటలలోపు డివిజన్లో పర్యటిస్తుంటారు. అమీర్పేట్, సనత్ నగర్, బన్సిలాల్పేట్, బేగంపేట్, రామ్గోపాల్పేట్ డివిజన్లలో తలసాని పర్యటనలు జోరుగా కొనసాగుతుంది. బీఆర్ఎస్ పార్టీ కీలకమైన సమావేశాలుంటే తప్ప మిగిలిన సమయంలో తప్పనిసరిగా తలసాని డివిజన్ పర్యటనలు కొనసాగిస్తూనే ఉంటారు. సాధారణంగా ఎమ్మెల్యేలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ మాత్రం నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి సైతం రోజువారీ పర్యటనలు చేస్తుండడం విశేషం. మంగళవారం రామ్గోపాల్పేట డివిజన్ కాలాసిగూడలో పలు విభాగాల అధికారులతో కలిసి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించారు. మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణా శ్రీనివాస్ గౌడ్తో పాటు పలువురు బీఆర్ఎస్ పార్టీ కీలకమైన నాయకులు తలసాని వెంట రామ్గోపాల్పేట డివిజన్లో పర్యటించారు. ఓపెన్ నాలా రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులు సివరేజ్ పైప్లైన్ వ్యవస్థ సరిగా లేదని తలసాని దృష్టికి తీసుకెళ్లగా వీలైనంత త్వరగా అవి నిధులు మంజూరు చేయించి పనులు పూర్తి చేస్తామని తలసాని హామీ ఇచ్చారు. స్థానిక పరిసర ప్రాంతాల్లో కలుషిత నీటి సమస్య ఏర్పడిందని పలువురు తలసానికి వివరించగా వెంటనే వాటర్ వర్క్స్ అధికారులను సంబంధిత సమస్యకు గల కారణాలను అడిగి తెలుసుకుని వెంటనే సమస్యను పరిష్కరించాలని సూచించారు. కమ్యూనిటీ హాల్ పరిసర ప్రాంతాల్లో చెత్త వేస్తుండటంతో డంపింగ్ యార్డ్గా మారిందని స్థానికులు తలసాని దృష్టికి తీసుకెళ్లగా మొక్కలు నాటాలని తలసాని సూచించారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, నాయకులు కిషోర్, ఆంజనేయులు, సతీష్, కోటేశ్వర్ గౌడ్, గణేష్, ప్రకాష్, చంద్రప్రకాష్, అరుణ్ భట్ తదితరులు పాల్గొన్నారు. రాజకీయాల్లో అపార అనుభవం ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీలో కీలకమైన పాత్ర పోషిస్తూ వస్తున్నారు. నియోజకవర్గంలో సైతం ప్రజల నుండి ఆదరణ తగ్గకుండా ప్రతిరోజు డివిజన్ల వారీగా పర్యటనలు చేస్తూ తన బలాన్ని పెంచుకుంటూ తలసాని శ్రీనివాస్ యాదవ్ వస్తుండడం విశేషం. కార్పొరేటర్ల పదవి కాలం ముగిసిన తర్వాత మీ డివిజన్లో మాజీ కార్పొరేటర్లు పర్యటిస్తున్నారా? సమస్యల పరిష్కారం కొరకు ఎవరైనా కృషి చేస్తున్నారా? అసలు మాజీ కార్పొరేటర్లు కనిపిస్తున్నారా? పదవి ఉన్నన్ని రోజులు రోజువారీ పర్యటనలు చేసిన కార్పొరేటర్లు పదవి ముగిసిన తర్వాత సైలెంట్ అయిపోవాల్సిందేనా? మరి ఆ కార్పొరేటర్ పదవి ఉన్నా లేకపోయినా ప్రజల కొరకు పనిచేస్తూనే ఉంటారా? ఇంతకీ ఎవరా కార్పొరేటర్? ఏమిటా స్టోరీ? మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. ఆమె పేరు డాక్టర్ సామల హేమ. సీతాఫల్ మండి డివిజన్ నుండి 2 సార్లు కార్పొరేటర్గా గెలిచిన ఘనత సామల హేమది. విద్యావంతురాలుగా డాక్టరేట్ను పొందిన నాయకురాలుగా ఆమెకు గుర్తింపు. సీతాఫల్ మండి డివిజన్కు ప్రాతినిధ్యం వహించిన సామల హేమ పదవీ కాలం ఉన్న కాలంలో ఎలా ఉన్నారో పదవీ కాలం ముగిసిన తర్వాత కూడా అలాగే ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కొరకు పనిచేస్తున్నారు. సికింద్రాబాద్లో పలువురు మాజీ కార్పొరేటర్లు పదవీ కాలం ముగిసిన అనంతరం ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. సామల హేమ మాత్రం పదవితో సంబంధం లేకుండా రోజువారీ పర్యటనతో డివిజన్ ప్రజలకు మరింతగా చేరువవుతున్నారు. సమస్య చిన్నదా పెద్దదా అని కాకుండా ప్రతిరోజు డివిజన్లో కాలనీలు, బస్తీల వారీగా పర్యటిస్తూ వస్తున్నారు. సంబంధిత సమస్యలను ఆయా శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు సమస్య పరిష్కారం అయ్యేంత వరకు వారితో ఫాలోఅప్లో ఉంటూ సమస్యల పరిష్కారం కొరకు సామల హేమ కృషి చేస్తున్నారు. మంగళవారం శ్రీనివాస్ నగర్లో సామల హేమ పర్యటించారు. పార్క్లో ఎలక్ట్రికల్ బోర్ మరమ్మతులకు రావడంతో సామల హేమ దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు. వేసవికాలం కావడంతో పార్క్లో నీళ్లు లేక చెట్లు ఎండిపోతున్న పరిస్థితి నెలకొనడంతో వెంటనే సంబంధిత సమస్యను ఆయా శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వర్షం నీరు వృధా కాకుండా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఏర్పాటు చేసుకోవాలని కమిటీ సభ్యులకు సూచించారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏఈ సుబ్రహ్మణ్యం రాజు, బీఆర్ఎస్ నాయకులు నరసింహరావుతో పాటు పలువురు పాల్గొన్నారు. పదవి ఉన్నప్పుడే పనిచేయడం కాదు, పదవి లేకున్నా ప్రజల కొరకు పనిచేసే వారికి ప్రత్యేక గుర్తింపు లభిస్తున్న సిద్ధాంతాన్ని నమ్మిన డాక్టర్ సామల హేమ రోజువారీ పర్యటనలతో ప్రజల సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యే అధికారులు సైతం సహకారంగా నిలుస్తుండటంతో సమస్యల పరిష్కారానికి నోచుకుంటున్నాయి. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన పలువురికి మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్లను మంగళవారం తలసాని శ్రీనివాస్ యాదవ్ అందజేశారు.
మోండా డివిజన్ కు చెందిన లక్ష్మికి 2 లక్షల రూపాయల ఎల్ఓసి, అమీర్పేట్ డివిజన్ బాపూజీ నగర్ కు చెందిన విక్రమ్ సింగ్ కు 2 లక్షల రూపాయలు, బంజిలాల్పేట్ డివిజన్ కు చెందిన శ్రీకాంత్ కు మంజూరైన 1.5 లక్షలు, సనత్ నగర్ డివిజన్ అల్లావుద్దీన్ కోటికి చెందిన సలీం కు 1,15,000 ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్లను తలసాని శ్రీనివాస్ యాదవ్ అందజేశారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు ఆకుల హరికృష్ణ, కొలన్ బాలరెడ్డి, గందె నాగులు, లక్ష్మీపతి, కొండాపురం మహేష్ యాదవ్, ప్రేమ్, కరీం, హరిసింగ్లతో పాటు పలువురు పాల్గొన్నారు. కాంగ్రెస్ సికింద్రాబాద్ జిల్లా అధికార ప్రతినిధి శిల్పాచారికి సన్మానాల పర్వం కొనసాగుతూనే ఉంది. తోటి మహిళగా మహిళా మనులు సన్మానాలతో ముంచెత్తుతుండగా తాము సైతం అంటూ పార్టీ నాయకులు శిల్పాచారిని సత్కరిస్తూ శుభాకాంక్షలు తెలిపేందుకు పోటీ పడుతున్నారు. మెట్టిగూడ డివిజన్కు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు శిల్పాచారిని కలిశారు. ఈ సందర్భంగా శాల్వతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. డివిజన్లో కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యంగా శిల్పాచారి వెంట తామంతా పనిచేయనున్నట్లు తెలిపారు. కంటెస్టెడ్ ఎమ్మెల్యే అదం సంతోష్ నేతృత్వంలో డివిజన్లో కాంగ్రెస్ పార్టీ మరింత బలంగా ముందుకు సాగుతుందన్నారు. గీతా బెన్నెతో పాటు పలువురు పాల్గొన్నారు. సంతోషంగా ఉన్నప్పుడు వారిని ఆనందపరచడం కాదు, కష్టాల్లో ఉన్నప్పుడు వారిని ఓదార్చి సహాయాన్ని అందించేవారు కొందరు మాత్రమే ఉంటారు. సంఘం అధ్యక్షుడిగా పదవి పొందడమే కాదు, తమలో ఒకరికి కష్టం వచ్చిందంటే అందరూ కలిసికట్టుగా సహాయం అందించేలా ఆయన చేసిన ఆలోచన ప్రశంసనీయంగా నిలిచింది. సికింద్రాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్న మంద జగన్ తమ సంఘం సభ్యులతో కలిసి విషాదంలో మునిగిన కుటుంబ సభ్యులకు సహాయాన్ని అందించారు. బౌద్ధనగర్ డివిజన్ అంబర్ నగర్లో సాయిలమ్మ అనారోగ్యంతో కన్నుమూసింది. విషయం తెలుసుకున్న సికింద్రాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షుడు మంద జగన్ బౌద్ధనగర్ పద్మశాలి సంఘం సభ్యులు సాయిలమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. సాయిలమ్మ కుమారుడు భిక్షపతికి సంఘం తరపున సహాయాన్ని అందించారు. కష్టాల్లో ఉన్న సమయంలో ఎవరికి తోచే సహాయాన్ని వారు అందించి సంఘం ఐక్యమత్యాన్ని చాటుకున్నారు. ఆనంద్, కర్ణాకర్, నాగరాజు, రవీందర్, మల్లేష్, రవి, ఆనంద్, కుమార్, సంతోష్, శ్రీధర్, వంగ నరసింహులు, రాజు, మురళి, శ్రీకాంత్, సతీష్, సాయి కిరణ్, రాములు, శివకుమార్, శ్యామలతో పాటు పలువురు సాయిలమ్మ పార్థివ దేహానికి ఘనంగా నివాళులర్పించారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి ముందుకు వచ్చిన పద్మశాలి సంఘం సభ్యులను అధ్యక్షుడు మంద జగన్ అభినందించి కృతజ్ఞతలు తెలిపారు. గంట సేపట్లో అమ్మవారి విగ్రహ దొంగతనం కేసు చిక్కుముడి వేడగా నేడు అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని స్థానికులు ఘనంగా నిర్వహించారు. సనత్ నగర్ బన్సీలాల్పేట్ డివిజన్లోని ఐటీహెచ్ కాలనీలో నిన్నటి రోజున ఉదయం సమయంలో అడవి మైసమ్మ విగ్రహాన్ని మద్యం మత్తులో ఓ త్రాగుబోతు దొంగలించుకు వెళ్లాడు. స్థానిక కమిటీ సభ్యుల ఫిర్యాదుతో వెంటనే పోలీసులు కేసును ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేయగా అమ్మవారి విగ్రహాన్ని తిరిగి కమిటీ సభ్యులకు అప్పచెప్పారు. నేడు శాస్త్రోక్తంగా అమ్మవారికి పూజలు నిర్వహించిన అనంతరం అమ్మవారికి ఆచార సాంప్రదాయాల ప్రకారం విగ్రహ ప్రతిష్టకు కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. బ్యాండ్ మేళాలు, డప్పు చప్పుళ్ల మధ్య అమ్మవారి విగ్రహాన్ని ఆలయానికి తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. అమ్మవారి పునః ప్రతిష్ఠ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించగా అమ్మవారు పూనకాలతో పలువురు భక్తులు అమ్మవారికి జరిగిన అపచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం అమ్మవారి ప్రతిష్టాపనను పూర్తి చేశారు. కార్యక్రమంలో గాంధీనగర్ సిఐ బోస్ కిరణ్, ఎస్ఐ మౌనిక, స్థానికులు నరసింహ, హరీష్, సాయి, నిఖిత్, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు వెంకటేశం రాజు, ఐడీహెచ్ కాలనీ అధ్యక్షుడు అంగముత్తు శ్రేణు, బీజేపీ నాయకులు సురేష్, రాజు, శ్రేణు, సిద్ధాతో పాటు బస్తీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సోషల్ మీడియాలో ఫైర్ బ్రాండ్గా నిలిచిన మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి దేవాలయంలో భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. అమ్మవారిని దర్శించుకుని విశేష పూజలు నిర్వహించారు. సనత్ నగర్ నియోజకవర్గం బల్కంపేటలోని ఎల్లమ్మ అమ్మవారి దేవాలయంలో మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్న ప్రీతిరెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీఆర్ఎస్ యువ నాయకుడు టింకు గౌడ్ ప్రీతిరెడ్డి వెంట ఉండి పూజా కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ప్రీతిరెడ్డిని ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. కార్యకర్తలంతా సంఘటితం కావాల్సిన సమయం వచ్చిందని, అందరూ కలిసికట్టుగా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిన పార్టీలపై ఒత్తిడి తీసుకురావాలంటూ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జన్యావుల రామకృష్ణ పిలుపునిచ్చారు. కంటోన్మెంట్ మహీంద్రా హిల్స్ లో బీజేపీ నాయకులతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. డిలిమిటేషన్ మహిళా బిల్లును అడ్డుకోవటం వల్ల జరిగే అన్యాయం కార్యకర్తలకే అంటూ ఆయన తెలియజేశారు. మహిళా బిల్లును అడ్డుకోవటంపై బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా బిల్లుపై టివోలీ గార్డెన్లు ప్రత్యేకంగా మహిళా నాయకులతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. మహిళా ఆక్రోష్ మార్చి సభను విజయవంతం చేసేందుకు మహిళలంతా కలిసికట్టుగా ముందుకు రావాలంటూ భానుక పిలుపునిచ్చారు.
కంటోన్మెంట్ తాడ్బంద్ వీరాంజనేయ స్వామి ఆలయం నుంచి శ్రీ ఆది శంకరాచార్య వైభవం రథయాత్రను మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే శ్రీ గణేష్లు దేవాదాయ శాఖ అధికారులతో కలిసి ప్రారంభించారు. ఆది శంకరాచార్య జీవిత చరిత్రను తెలియజేస్తూ ఈ రథయాత్రను ప్రతి గ్రామానికి చేరేలా నిర్వహిస్తుండగా నేడు తాడ్బంద్ ఆలయంలో ప్రత్యేకంగా రథయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంతో పాటు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ఎమ్మెల్యే శ్రీ గణేష్లు పాల్గొనగా జెండా ఊపి రథయాత్రను ప్రారంభించారు. ఆది శంకరాచార్య గురించి అందరికీ తెలిసేలా ఈ రథయాత్ర ప్రతి గ్రామానికి చేరేలా వందలాది రోజుల ప్రయాణం సాగిస్తుందని, ఈ కార్యక్రమంలో తాను పాల్గొనే అవకాశం దక్కడం చాలా సంతోషంగా ఉందంటూ మంత్రి శ్రీధర్ బాబు తెలియజేశారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, ధార్మిక అడ్వైజర్ ఆర్ గోవిందహరి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి, ఆలయ కార్యనిర్వాహక అధికారి నరేందర్తో పాటు పలువురు పాల్గొన్నారు. డాక్టర్ రావుదాన్ గారు మొత్తం యావత్ రాష్ట్రాన్ని జరుగుతూ శ్రీ ఆది శంకరాచార్య వైభవాన్ని మన ప్రజలందరికీ కూడా తెలియజేయాలని. సీఎం గారికి క్రీడలంటే మక్కువ. ఫుట్బాల్ మ్యాచ్ను తెలంగాణలో ఆడించి తనకు క్రీడలంటే ఎంత ఇష్టమో తెలియజెప్పారు. మరి ఆ విషయంలో మాత్రం ఎందుకు కలగజేసుకోవడం లేదంటూ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ మండిపడింది. ఆయనకు తెలియకుండానే సినీ నటికి టికెట్లు వెళ్లాయా? ఆయనకు తెలియకుండానే హెచ్సీఏలో పదవుల పంపకాలు జరిగాయా? అసలు ఏం జరుగుతుందో సీఎంకు తెలుసా, లేక సీఎంఓ కార్యాలయానికి తెలుసా అంటూ సూటిగా ప్రశ్నించారు. సీఎం గారికి ఈ విషయాలు తెలియకపోతే వెంటనే సిఐడితో విచారణ జరిపించండి, లేదా మాతో కాదు అనుకుంటే సిబిఐకు సిఫార్సు చేయండి అంటూ తమ విజ్ఞప్తిని ప్రతినిధులు తెలిపారు. ఈ విషయాన్ని తెచ్చుకోండి, సీఎం గారు ఖచ్చితంగా ఈ విషయంలో యాక్షన్ తీసుకోవాలి. సిఐడి రంగంలో దిగి మేము ఇచ్చిన పెండింగ్ కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకోవాలి, లేకపోతే సిబిఐ ట్రాన్స్ఫర్ చేయండి. హెచ్సీఏ మధ్య మొదటి నుంచి పిల్లి ఎలుక పంచాయతీ అన్నట్లుగా సాగుతుండగా ఏళ్లు గడుస్తున్నా ఆ విషయంలో మాత్రం ఓదారి దొరకడం లేదు. బీసీసీఐ కలగజేసుకుని పెద్దనలా సమస్యను పరిష్కరించకపోగా కోర్టు మొట్టికాయలు వేసినా అది అన్యాయమంటూ టీసీఏ ఎన్నిసార్లు చెప్పినా ఈ విషయంలో మాత్రం వారంతా లైట్ తీసుకున్నారు. మెంబర్లు, కమిటీలు మారుతున్నాయే తప్ప వారి అడిగిన దానికి మాత్రం క్లారిటీ రాకపోవడంతో ఇక కోర్టు ద్వారా వీలైనంతగా మొట్టికాయలు వేయించి మరలా మొదటికే వస్తుందే తప్ప పూర్తి స్థాయిలో మాత్రం చిక్కుముడి పెట్టడం లేదు. తాజాగా హెచ్సీఏ ప్రతినిధులు సీఎంఓ కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలతోనే ఏకగ్రీవంగా సెక్రటరీ అని స్పష్టం చేయడంతో ఇక ప్రతినిధులు రాజకీయ జోక్యం ఉండొద్దు అన్న చోట ఎలా పార్టీలో మధ్యలో వస్తాయంటూ ప్రశ్నిస్తున్నాయి. అసలు ఇది సీఎం రేవంత్ రెడ్డికి తెలుసా అంటూ ప్రశ్నిస్తూనే మెంబర్లు పనిచేసుకోండి అని అప్పచెప్పారా అంటూ టీసీఏ జనరల్ సెక్రటరీ గురువారెడ్డి మండిపడ్డారు. నటికి టికెట్లు వెళ్లడం, సెక్రటరీ నియమించడం, అసలు సీఎంఓ కార్యాలయం నుంచే వెళ్లే ఆదేశాలు సీఎం రేవంత్ రెడ్డికి తెలుసా అంటూ ప్రశ్నిస్తూనే ఇది ఆయనకు తెలియకపోతే వెంటనే విచారణ జరిపించాలని, లేని పక్షంలో సిబిఐకు బదిలీ చేస్తే తామైనా విచారణ జరిపిస్తామంటూ గురువారెడ్డి స్పష్టం చేశారు. మేము సలహాలు ఇస్తాము, మమ్మల్ని బోర్డులో పెట్టుకోండి అని. వాళ్ళు ఫేవర్ చేసేందుకు రిటర్న్ ఫేవర్ అడుగుతున్నారు. బోర్డులో పెట్టుకోండి, మమ్మల్ని 15 మంది అపెక్స్ కౌన్సిల్ చేసుకోవచ్చు, మేము సలహాలు ఇస్తాము, మీకు అనుభవం లేదని చెప్తున్నారు. అనుభవం లేని యూనానిమస్ గా సెక్రటరీని చేసిరండి. బుద్ధి ఉందా ఎవరో మాట్లాడడానికి? ఎక్స్పోజర్ లేదు, అనుభవం లేదు ఆయనకు. ఆయన యూనానిమస్ గా సెక్రటరీ ఎన్నుకున్నారు, వీళ్ళు సలహాలు ఇస్తారట అందులో చేరి మళ్ళీ దొంగలందరూ వేసి ఊరు పంచుకోవాలి. ఇదెక్కడ న్యాయం, ఇదెక్కడ పద్ధతి? బుద్ధి లేనితనం. క్రీడల మీద ఎంతో ఆసక్తి ఉందని తెలియజేసేలా ఫుట్బాల్ మ్యాచ్ను మహా దిగ్గజాలైన ప్రేయర్లతో నిర్వహించిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిదని, కానీ హయాంలో హెచ్సీఏ అన్ని అక్రమాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని చాలా బాధాకరమని, హెచ్సీఏ కమిటీని రద్దు చేసే అవకాశం ఉన్నా ఎందుకు నేరస్తులకు సహకారంగా నిలుస్తున్నారని, ఈ విషయాలపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ టీసీఏ ప్రతినిధులు స్పష్టం చేశారు. సీఎంఓ ఆర్డర్స్ వల్లనే ఎన్నిక జరిగింది అని అనగానే దట్ ఈస్ క్వైట్ సర్ప్రైజింగ్. ఎందుకంటే ఒక సీఎం అనే వ్యక్తి ఒక రోల్ మోడల్ గా ఒక స్టేట్ ని నడిపించే వ్యక్తి ఆయన ఆఫీస్ నుంచి ఒక ఆర్డర్ వచ్చి ఒక మనిషిని ఎన్నుకోవడం అనేది చాలా దౌర్భాగ్యం. ఫస్ట్ది. సికింద్రాబాద్ టాస్ ట్రై స్టార్ లో సమావేశమైన తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు భవిష్యత్తు కార్యాచరణపై చర్చించుకోవడంతో పాటు పలు విషయాలలో ఇంకా న్యాయస్థానంలోనే పెండింగ్ లోనే ఉండడంతో ఇక ప్రస్తుతానికి హెచ్సీఏ సీఎం కార్యాలయానికి ఉన్న లింక్ ఏమిటో తేల్చాలంటూ స్పష్టం చేస్తుండగా మరిది ఎటు నుంచి ఎటు దారి తీస్తుందో వేచి చూడాలి. మన ప్రాంతం, మన వార్తలు మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్లో మరింత వేగవంతంగా ఏ రోజుకా రోజు వార్తా ప్రసారాలు. సికింద్రాబాద్, సనత్ నగర్, కంటోన్మెంట్ ప్రాంతాల్లో జరిగే వార్తలను ఎప్పటికప్పుడు వీక్షించండి. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.